పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మొత్తం 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ నిర్మిత తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులను ఆందోళనకారులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు. వారి కార్లతో పాటు ఇతర సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ వ్యతిరేకంగా పోరాటాలు చేయగా కొన్ని రోజుల పాటు వివాదం సద్దుమణిగింది. తాజాగా నిన్న ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్యం కంటైనర్లతో పాటు జేసీబీలు కార్మికులను పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడకు తీసుకువెళ్లగా ఇవాళ మరోసారి 10 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి పోరుబాటు పట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్నేళ్ల నుంచి కూడా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించవద్దు, ఇక్కడ ఏర్పాటు చేయవద్దు అని చెప్పేసి కూడా దాదాపు 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళనలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే మధ్యరాత్రి సమయంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన సిబ్బంది కొంతమంది వెహికల్స్ జేసీబీలు తీసుకొచ్చి ఆ పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. దీంతో గమనించిన 10 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు. కర్రలతో వచ్చి కంటైనర్ పై దాడి చేసిన పరిస్థితి, అలాగే కార్లపై కూడా దాడి చేసి ధ్వంసం చేసిన పరిస్థితి. ప్రజెంట్ అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జోగులాంబ గద్వాలకు సంబంధించిన పోలీసులంతా కూడా ప్రజెంట్ అక్కడైతే 144 సెక్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే ప్రజెంట్ అయితే అక్కడ ప్రశాంతమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలను కూడా కలుషితం అయిపోతాయి, పూర్తిగా పర్యావరణానికి దెబ్బ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దాదాపు 30 ఎకరాలలో కూడా 187 కోట్ల రూపాయలతో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో గ్రామ ప్రజలంతా కూడా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వారితో కూడా సమావేశమై ఖచ్చితంగా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని కూడా పదే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. సో అంతటితో వాగ్వాదం అలాగే ఉద్రిక్త పరిస్థితులు సద్దుమని తాజాగా మధ్యరాత్రి సమయంలో ఒకసారిగా ఈ పనులు ప్రారంభిస్తున్నారని తెలియడంతో గ్రామస్తులంతా అక్కడ చేరుకొని పూర్తిగా కొంత కంటైనర్ పై దాడి చేయడం, అలాగే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చర్యలు చేశారు. ప్రజెంట్ అయితే పోలీసులు అక్కడికి చేరుకొని చెదరగొట్టిన పరిస్థితి కనుక ప్రజెంట్ అయితే అక్కడ 144 సెక్షన్ కొనసాగుతుంది. మరోసారి జిల్లా అధికారులతో ప్రజలకు సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కూడా చూడాలి. ఖచ్చితంగా ఇక్కడ మా పంట పొలాలను కూడా కాపాడాలని చెప్పేసి అక్కడ ఉన్న రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గురుప్రసాద్, అయితే ఇప్పటికే కూడా ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన యాజమాన్యాన్ని అలాగే యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్న కార్లను కూడా గ్రామస్తులు అయితే ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జిల్లా అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? గతంలో జిల్లా అధికారులతో ఈ 14 గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ప్రజలంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ తమకొద్దు, ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయ పంటలు దెబ్బతింటాయి, భూగర్భ జలాలను కూడా కాలుష్యం అయిపోతే, అలాగే తుంగభద్ర నది కూడా పూర్తిగా ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. రిలే నిరాహార దీక్షలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. జిల్లా అధికారులు సమావేశమైనప్పుడు వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి దుష్పరిణామం ఉండవు, ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పేసి జిల్లా అధికారులు కన్విన్స్ చేశారు. కానీ ప్రజలు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని కూడా వారు డిమాండ్ చేశారు. సో కొంతకాలంగా స్తబ్దుగా ఉంది, అసలు అక్కడ ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు. కానీ
మధ్యరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించిన వారంతా కూడా యజమాన్యం అంతా కూడా జేసీబీలు అలాగే వెహికల్స్ తీసుకొచ్చి కంటైనర్ ఏర్పాటు చేసి అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. దీంతో గమనించిన గ్రామస్తులు ఒకసారి తిరగబడ్డారు. జిల్లా అధికారులు గతంలో నచ్చజెప్పినప్పుడు కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా డిమాండ్ చేస్తారు. ప్రజెంట్ గా అయితే రాజోలి తహసీల్దార్ కావచ్చు మిగతా అధికారులంతా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్న యజమానితో చర్చలు జరుపుతున్నారు. ప్రజెంట్ గా అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే సమస్యపోయాయని చెప్పొచ్చు. అయితే మరి రాబోయే రోజుల మీద 80% మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని చెప్తున్నాం. మనం చూసాం తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏర్పాటు వ్యతిరేకంగా ఎన్నో ధర్నాలు ఆందోళన జరిగాయి. ఇప్పుడు తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయదని కూడా ఆందోళన చేస్తున్నారు. చూడాలి మరి అధికారులు ఎలా కన్విన్స్ చేస్తారో, ఖచ్చితంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తారా, లేకపోతే ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారని కూడా వేచి చూడాలి. ఏది ఏమైనప్పుడు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా మాత్రం ఖచ్చితంగా తమ పంట పొలాలను పూర్తిగా దెబ్బతింటాయని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేసి కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మరి జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాలి. గురుప్రసాద్, అయితే గతంలో కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ నిరసనలు తెలపడం జరిగింది. అనంతరం కూడా ఈ ఘటన అంతా కూడా సద్దుమణిగింది అనుకున్న టైంలో మళ్ళీ ఫ్యాక్టరీ పనులు ఎందుకని మొదలు పెట్టడం జరిగింది? అంటే ఇది గత ఒక 1 month పాటు కూడా ప్రశాంతంగా ఉంది. జిల్లా అధికారులు కూడా ప్రజలతో వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా ఒక హామీ తీసుకోవడం జరిగింది. సో ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఒకసారిగా మరి రాత్రి సమయం అంటే నిన్న గత 3-4 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న అధికారులతో మరి ఎలాంటి చర్చలు జరిగాయి, అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని మేము ఏం చెప్పిందనేది కూడా చూడాలి మనం. మొత్తానికైతే రాత్రి ఒక్కసారిగా వారంతా కూడా మధ్యరాత్రి సమయంలో, అది కూడా పట్టపగల మధ్యరాత్రి సమయంలో వచ్చి ఈ యొక్క పనులు ప్రారంభించడం పట్ల కూడా గ్రామస్తులకు ఆగ్రహం కంటలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున కర్రలు చేత పట్టుకొని వారంతా కూడా అక్కడికి వెళ్లి ఆ కంటైనర్ ధ్వంసం చేయడం, అలాగే కాలర్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక అవగాహన అయితే లేదు. ఖచ్చితంగా అధికారులు ప్రజలను కూర్చోబెట్టి ఖచ్చితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల దుష్పరిణామాలు ఉంటాయి, ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఒకవేళ నష్టం జరిగితే మీకు ఎలాంటి హామీ ఇస్తామనేది కూడా ఒక చర్చలు అయితే జరపాలి, సానుకూలంగా వ్యవహరించాలి. కానీ ఈ రకంగా మధ్యరాత్రి సమయంలో యజమాన్యం ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించిన యజమాన్యం ఈ రకంగా వచ్చి ఇట్లా పనులు ప్రారంభించినప్పటిలో కూడా రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదైనా సామరస్యంగా ఉండాలి. ఖచ్చితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాన్ని కూడా ప్రజలకు సూచించాలి అనేది కూడా ఒక అవగాహనకైతే రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయదనేదే వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. ఆ ప్రధాన డిమాండ్ కొన్ని నెలల నుంచి కంటిన్యూ కొనసాగుతుంది. మీరు చూడాలి జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుందో, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి. గురుప్రసాద్, అయితే ప్రస్తుతం అక్కడ శాంతిని పునరుద్ధరించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొనున్నారు? దాదాపు గంట పాటు కూడా గంట నుంచి 2 గంటల హంగామా నడిచింది. పెద్ద ఎత్తున 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రైతులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ కర్రలు చేతులు పట్టుకుని వచ్చేసి ఆ కంటైనర్ పై దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న కొన్ని వస్తువులను కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా అక్కడ చేరుకుని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి వారందరూ కూడా వెనక్కి పంపిస్తున్నారు. ఇక్కడ మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానంతో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అనుమతి లేకుండా ఏ విధంగా మీరు ఇలాంటి మధ్యరాత్రి సమయంలో పనులు ఎలా ప్రారంభిస్తారని కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ గా అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించిన యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు కావచ్చు, అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు. మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది చాలా ప్రభావంతో కూడుకుంది. అక్కడ కెమికల్స్ పెద్ద ఎత్తుంటాయి. అలాగే తుంగభద్ర నది నుంచి కూడా వాటర్ తీసుకునే విధంగా కూడా ఒక ప్లాన్ చేశారు, అనుమతి తీసుకోవాలని కూడా తెలుస్తుంది. సో తుంగభద్ర నది కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి వెలువడే వ్యర్థాల వల్ల కూడా నది కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ మాత్రం ఇక్కడ నిర్మించవద్దని చెప్పేసి దాదాపు రాజౌలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. గురుప్రసాద్, అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు అధికారులు? మన ఇథనాల్ ఫ్యాక్టరీలు చాలా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి చాలా ఆందోళన చేశారు, రిలే నిరాహార దీక్షలు చేస్తారు. అయినప్పుడు కూడా చాలా చోట్ల కూడా ప్రజలను కన్విన్స్ చేసి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్తున్నప్పుడు కూడా దాని వల్ల మాత్రం ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం రంగం కావచ్చు, భూగర్భ జలాలపై కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. పూర్తిగా మాత్రం శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా అది జీవ వైవిధ్యానికి విరుద్ధంగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ రాజోలి
మండలంలో మాత్రం ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని 80% మాత్రం నిర్మించి తలపెట్టవద్దు, అవసరమైతే మేము పోరాటాలు చేస్తాం, ఆందోళన దిగుతాం, పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి జిల్లా